ప్రార్థన చేస్తాము. ప్రేమల తండ్రి, దయగల దేవానికి స్తోత్రములు, కృతజ్ఞతలు. ఈ ఉన్నతమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము. దేవుడు, రాజు, రక్షకుడు, విమోచకుడు, సర్వలోకనాథుడా, మీకు స్తోత్రములు. నిత్య విమోచకుడా, పాపుల రక్షకుడా, నీకు ఎంతో కృతజ్ఞతలు. మానవ జాతికి అంతటికీ మీరు విమోచన, నిత్య జీవము, నిత్య రక్షణ మీ కల్వరి శిలువ బలియాగము ద్వారా మీరు సమకూర్చి రక్షించినందుకై మీ స్తోత్రం చెల్లిస్తా ఉన్నా. నేను విశ్వాసం ఉంచిన వారిని ప్రభా మీరు రక్షించే దేవుడు, అందును బట్టి మీ స్తోత్రం. పాపములో, శాపములో, అపరాధములో ఉంటున్నటువంటి మానవులను వారి పాపమును బట్టి నిత్య నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళవలసిన వారు ఇంటుండగా యేసు అనే నామకరణం మీద రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి అందరికీ ఎన్నో ఉపకారాలు చూపి సత్యమైన బోధలు బోధించి నీతి రాజ్యమును ప్రకటించి ప్రభా మానవాళి పాపక్షమాపణ కొరకై పరిశుద్ధుడైన దేవుడు నరావతారిగా వచ్చి రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారానే నిత్య విమోచన, నిత్య రక్షణ, నిత్య జీవము ఉచితముగానే మీరు మాకు అనుగ్రహించేందుకై మీ స్తోత్రం. నీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ పగులంతట్లో కాపాడుతీవి, అందుని బట్టి మీకు స్తోత్రములు. ఈ రాత్రి కూడి కొరకై చేరవచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని తీసుకురండి, మీ సన్నిధి మాతో ఉంచండి. శత్రుకారులు అయిపరచండి, వాతావరణం తేటగా ఉంచండి. గత ఆదివారము ప్రవచన పరిచయలో సహాయం చేస్తుంది. సోమవారం కూడా కొంత విజిటింగ్లో తోడ్పడుతుంది. మంగళవారం సంఘ ప్రార్థనలో సహాయం చేశారు. తిరిగి ప్రభా వాతావరణం కారణం చేత వెళ్ళలేకపోయాం. నిన్న బుధవారం, గురువారం తిరిగి ప్రభా ఈ దినం బైబిల్ స్టడీ కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరిచి తీసుకొచ్చేందుకై స్తోత్రం. మీ దాసులు అబ్రాహంకులు కొంత అస్వస్థతగా ఉన్నాడు, స్వస్థపరచము. సంఘంలో అనారోగ్య బిడ్డలను బాగు చేయండి. సహోదరి విజయక వాళ్ళ చెల్లెలి కూతురు కూడా హాస్పిటల్లో ఉన్నాడు, వైరల్ ఫీవర్తో మీరే స్వస్థపరచండి. ఇంకా ప్రభా బాగలేని వారందరినీ కూడా మీరే కనికరించండి. ఈ వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు, జ్వరాలు, ఆయా బలహీనతలకు నిబిడలకు గురవుతున్నారు, మీరు ముట్టి స్వస్థపరచండి. కొన్ని ప్రాంతాల్లో వరదలు, సునామీ, నా తండ్రి ఇలాంటి విపత్తులు జరుగుతున్నాయి, కనికరించి కారణ చూపండి దేవా. తమ ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాలను ఆదరించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, మధ్య వయసు గల వారిని, వృద్ధులను కాపాడండి. ఒంటరిగా భార్యలు కోల్పోయి, భర్తలు కోల్పోయిన బిడ్డలను ఆదరించండి. చదువుతున్న బిడ్డలకు ఉన్నతమైన విద్య చదువు దయచేయండి. వివాహం కొరకు ఎదురుస్తున్న వారికి మంచి భాగస్వాములు అనుగ్రహించండి. చదివి నిరుద్యోగం బిడ్డలకు ఒక ఉద్యోగం ఇవ్వండి దేవా. మరొకసారి జ్ఞాపకం చేసుకుని అంగవైకల్యంతో ఉన్న వారిని చేయూతిచ్చి ఆదుకోనండి. ఆర్థికంగా వెనుబడిన కుటుంబాలకు చేయూతి ఇవ్వండి. ఈ ప్రాంత ప్రజలను మీరు దీవించండి. ఈ ఆర్ఎస్ ప్రజలను, గుత్తి ప్రజలను కనికరించండి. మా రాష్ట్ర దేశ ప్రజలను కాపాడండి. పాలకులు, అధికార నాయకులు అనేకులను కాపాడండి. దయగల దేవ, కరువులు, తెగుళ్ళు, యుద్ధాలు, భూకంపాలు, సునామీలు తండ్రి ఇలాంటి మానవుల పైన మరణపు ఛాయలు అలుముకుంటూ ఉన్నాయి. వారి పాపపు స్థితిని బట్టి తీర్పు స్థలానికి వెళ్ళి తండ్రి మరణపు స్థితిలోనికి వెళ్తున్న కుటుంబాలను ఆదరించి ఓదార్చండి. ఇకనైనా మానవ యొక్క మనుగడలో, మానవుని యొక్క జీవితంలో పాపానికి స్వస్తి చెప్పి నీతి న్యాయములు కలిగి పవిత్రంగా సన్మార్గంలో సృష్టికర్త అయిన దేవుని ఎరిగి సత్యదేవుని అన్వేషణ చేపట్టి నిత్య జీవనం స్వతంత్రించుకునే ఆత్మగ్రహింపు మనోనేత్రాలు వెలిగింపచేయండి. దయగల దేవుడు నమ్మి స్తుతిస్తూ రాత్రి మీటింగ్ దీవించండి. రేపు కూడా సిస్టర్స్ మీటింగ్లో సహాయం చేసి, శనివారం ఉపవాస ప్రార్థన బుగ్గలో సహాయం చేయండి. వచ్చే ఆదివారం పరిచయం కూడా దీవెనకరంగా చేయండి. రాబోయే దినాల్లో కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘంగా, సార్వత్రికంగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. ఆయా మిగతా డినామినేషన్లను కాపాడండి. అనేక ఫెలోషిప్లను కాపాడి క్రైస్తవ సమాజం బిడ్డలను కాపాడండి. మా దేశంలోనూ, మా రాష్ట్రంలోనూ, పొరుగు దేశాల్లోనూ, పొరుగు రాష్ట్రాల్లోనూ, పొరుగు ప్రాంతాల్లోనూ ఈ విధంగా అనేక జనులను, ఆయా భాషలు గల ప్రజలను, ఆయా జాతులు గల ప్రజలను కనికరించండి దేవా. రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ దయచే, నెమ్మది దయచే. కరువు కాటకాలు తొలగించి క్షీణదశ తొలగింపచేయని. ఒకరికంటే ఒకరు ప్రేమ, ఆప్యాయత, మంచితనము, సాత్వికము, మృదుత్వము,
ఎంచుకున్న వారుగా చేయండి, గౌరవించుకున్న వారుగా చేయండి. నేటి సమాజము పాపంలో పడి విచ్ఛిన్నమైపోయి పతనమైపోయి ఎంతో దుస్థితికి దిగజారిపోయిన స్థితిలో ఉంటుండగా కనికరించయ్యా. ఈ విధంగా పాపం స్థితిని మార్చండి, పవిత్రపరచండి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్న వారుగా చేయండి. సంజయ్ అంకుల్ని కూడా స్వస్థపరచండి, తీవ్రంగా అస్వస్థతగా ఉన్నాడు, బాగు చేయండి. ఇంకా సంఘంలో జక్కయ్య గారిని కూడా కనికరించి బాగు చేయండి. ఈ విధంగా హాస్పిటల్లో కూడా దీర్ఘకాలంగా తాత్కాలికంగా వ్యాధి బాధలుతున్న వారిని కనికరించండి. ఈ రాత్రి సమయం దీవించి మీ సన్నిధి మాతో ఉంచి శత్రుకారు లయపరిచే మార్గంలో ఉన్నవారిని తీసుకురండి. సిద్ధపడుతున్న వారిని ప్రోత్సాహపరచండి. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా లక్ష్యం ఉండకుండా కాపాడండి. సంఘ పరిచర్య దీవించండి, హెబ్రోన్ పరిచర్య దీవించండి. ఇటు దయగల దేవుడుగా నమ్మి స్తుతిస్తూ సమయం ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పగటిలో మేఘస్తంభం అనే పాడదాము. పాట సంఖ్య 245 అమ్మ. 245. ఇంకో పుస్తకంలో 243 అమ్మ. ఇంకో పుస్తకంలో 243, ఈ పుస్తకంలో 245. పగటిలో మేఘ స్తంభముగా రాత్రిలో అగ్ని స్తంభముగా, పగటిలో మేఘ స్తంభముగా రాత్రిలో అగ్ని స్తంభముగా, రాక్షసుడవుగా నుండి రాక్షసుడవుగా నుండి ప్రభువా సుఖ శాంతితోగా చితివి, సుఖ శాంతితోగా చితివి. ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే. ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే. నీ సన్నిధికి నడిపే, నీ సన్నిధికి నడిపే ప్రభువా. రాత్రి బవల్గా చితివి, రాత్రి బవల్గా చితివి. వాక్యమనాతో పోషించి బండ నీళ్లను త్రాగించితివి. వాక్యమనాతో పోషించి బండ నీళ్లను త్రాగించితివి. ఆత్మకు తృప్తినిచ్చే, ఆత్మకు తృప్తినిచ్చే ప్రభువా. శాంతి నాకి చితివి, శాంతి నాకి చితివి. ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే. నీ సన్నిధికి నడిపే, నీ సన్నిధికి నడిపి ప్రభువా. రాత్రి బవల్గా చితివి, రాత్రి బవల్గా చితివి. ఆత్మీయ సుందర హృదయములో ఆత్మ ప్రాణ శరీరములో
ಮೊಸಗೆ ಆತ್ಮೀಯ ಜೀವ ಮೊಸಗೆ ಪ್ರಭುವಾ ಆತ್ಮನ ಮೇಲ್ಕೊಳ್ಪಿತಿವಿ ಆತ್ಮನ ಮೇಲ್ಕೊಳ್ಪಿತಿವಿ ಧನ್ಯ 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 ಪ್ರಭುಕು ತಾನೇ ರಾಕ್ಷನ ಮನ ಕೊಸಗೆ ನೀ ನಿಧಿಗೆ ನಡಿಪೆ ನೀ ನಿಧಿಗೆ ನಡಿಪೆ ಪ್ರಭುವಾ ರಾತ್ರಿ ಬವಲ್ಗಾತಿವಿ ರಾತ್ರಿ ಬವಲ್ಗಾತಿವಿ ಕಾನನು లోనికి తెచ్చితివి పరిశుద్ధులతో చేర్చితివి కాననులోనికి తెచ్చితివి పరిశుద్ధులతో చేర్చితివి ప్రణుతి చేదాను నేను ప్రణుతి చేదాను నేను ప్రభువా సాగి లపడిపోయింతు సాగి లపడిపోయింతు ధన్య 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 ప్రభుకు ತಾನೇ ರಾಕ್ಷನ್ ಮನ ಕೊಸಗೆ ನೀ ನಿಧಿಗೆ ನಡಿಪೆ ನೀ ನಿಧಿಗೆ ನಡಿಪೆ ಪ್ರಭುವಾ ರಾತ್ರಿ ಬವಲ್ಗಾತಿವಿ ರಾತ್ರಿ బవల్గాతివి ఇంకో పాట పాడదామా పాట సంఖ్య ఎంతో గొప్ప నిత్యమైన రక్షణ అనే పాట పాడదాము పాట సంఖ్య 369 ఇంకో పుస్తకంలో 366 ఇంకో పుస్తకంలో 366 ఈ పుస్తకంలో 369 ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే మన ప్రభువే రక్షణ శృంగమాయే మన ప్రభువే రక్షణ శృంగమాయే శత్రువు నోడించ శక్తి మంతుడు శత్రువు నోడించ శక్తి మంతుడు మనకు జయము నిచ్చును మనకు జయము నిచ్చును ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే ప్రభువే మన రక్షణ శైలమాయే
ప్రభువే మన రక్షణ శైలమాయే దృఢపరచెనాయనే మనలా దృఢపరచెనాయనే మనలా పాదములా స్థిరపరచెను పాదములా స్థిరపరచెను ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే ప్రభువే మన రక్షణ దుర్గమాయే ప్రభువే మన రక్షణ దుర్గమాయే తన యందే మనకు పూర్ణ భద్రత తన యందే మనకు పూర్ణ భద్రత ప్రియమారా దయచేయును ప్రియమారా దయచేయును ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే ప్రభువే మన రక్షణ కేడమాయే ప్రభువే మన రక్షణ కేడమాయే దుష్టుని బారి నుండి తప్పించి దుష్టుని బారి నుండి తప్పించి పదిలముగా రక్షించును పదిలముగా రక్షించును ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే ప్రభువే మన రక్షణ శిరస్త్రాణము ప్రభువే మన రక్షణ శిరస్త్రాణము జీవము ద్వారా రక్షణ కనుపరచ జీవము ద్వారా రక్షణ కనుపరచ ఆశాతోడానందుము ఆశాతోడానందుము ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే రక్షణ పాత్ర పొంగి పొర్లుచున్నదే రక్షణ పాత్ర పొంగి పొర్లుచున్నదే రక్షణ పూటాచే సంతృప్తి కలిగి రక్షణ పూటాచే సంతృప్తి కలిగి పరిపూర్ణత నీవేగా పరిపూర్ణత నీవేగా ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే రక్షణ రక్షణ వస్త్రము ధరింపజేసెనుగా నీతి వస్త్రమును ధరింపజేసి నీతి వస్త్రమును ధరింపజేసి ఆనందింపజేసెను ఆనందింపజేసెను
ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే, ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే, ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే. చాలండి. దేవుని వాక్యం విందాము. దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథము 'గత వారము అంతా చదువుకున్నాము కానీ ముగించుకోలేకపోయాము. కాబట్టి ఈ సమయంలో అంత పూర్తిగా చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము దయతో 24వ వచనం నుండి 35 వరకు చదువుదాము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం నుండి 35 వరకు దయతో నేను ఒక వచనం మీరు ఒక వచనం చదవండి. సౌలు జనులకు జడిసి వారి మాట విన్నందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. చదవండి. నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞని విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి, చదవండి, వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చిరిగిను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. చదవండి. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమానుడు, పశ్చాత్తాపడు. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేల ఎదుటను నన్ను గనపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి వెళ్ళాను. సౌలు యెహోవాకు మొక్కుకున్న తర్వాత సమూయేలు అమాలేకి రాజైన అగాగును నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పాను. అగాగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయేనే అని చెప్పగా సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి స్త్రీలలో సంతు లేకపోనని అతనితో చెప్పి గిల్గాల్లో యెహోవాను అగగును తుత్తునీలుగా నరికిను. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబ్యాలోని తన ఇంటికి వెళ్ళను. చదవండి. దినములన్నిటినూ సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గురించి దుఃఖాక్రాంతుడాయి. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించు యెహోవా పశ్చాత్తాపడెను. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. ప్రభు సహాయం కొరకై. ప్రేమల తండ్రి, నమ్మకమైన దేవా, నీకు స్తోత్రములు. ఇదివరకు నేను పాటలతో మయంపరుస్తుమి, వచ్చిరాని రాగములతో పాడుకొని నిన్ను ఘనపరుచుతుమి. చేరువచ్చిన బిడ్డల బట్టి వందనాలు. ఓ దయగల దేవా, ఇంకా మార్గంలో ఎవరైనా ఉంటే తీసుకురండి, ప్రేరేపించండి. సాతాను మాయలో వలలో పడి ఐక్య విచారముల మీద, ధనమోసముల మీద పడి ఆయా ఇతర పనుల మీద నిమగ్నులై దేవుని ఇంటికి రాలేకపోతున్నారు. వారితో మీరు మాట్లాడండి. వచ్చిన వారికి రెండంతల దీవెన, ఆశీర్వాదం, బహుమానం దయచేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా జీవితాలు సరిచేయండి. మేలుకొరకై కృపతో జ్ఞాపకం చేసుకో. మీ నామాని ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని స్థుతి చెల్లించుకుంటూ మా జీవితాలు బాగు చేయండి. ఆత్మీయంగా, భౌతికంగా మేలు, ఆశీర్వాదాలు పొందుటకు సహాయం చేయండి.
మీ దయను మీ కనికరాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమె. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో గత వారము సమయం లేక మనము కొద్ది వరకు ఇటు వరకు ధ్యానించుకోగలుగుతుంది. కాబట్టి ఈ సమయంలో కూడా సమూయేలు మరి సౌలు గిల్గాలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. అప్పటికి సౌలు అమాలేకీయులను హతం చేసి కర్మేలు నందు జయసూచకమైన శిలను పాతిపెట్టి తిరిగి వచ్చాడు. తిరిగి గిల్గాలునకు పోయాడు. గిల్గాలు అది అక్కడ దేవుని యొక్క సన్నిధి, ప్రత్యక్ష గుడారము అక్కడ ఉన్నది. ఇశ్రాయేలీయులు ఎరికోను దాటిన తర్వాత ఆ గిల్గాల్కి వచ్చారు. ఎరికోను దాటిన తర్వాత గిల్గాల్కి వచ్చారు. ఆ ఎరికోకు 1.5 కిలోమీటర్ దూరం ఉందని పండితులు చెప్తారు, చరిత్రలు. కాబట్టి ప్రియులరా, సరే అదే గిల్గాల్లో సౌలు అక్కడికి వెళ్ళినప్పుడు సమూయేలు కూడా అతన్ని దర్శించడానికి, అతనితో మాట్లాడడానికి వెళ్ళాడు. మన గత వారంలో మనం అనేక సంగతులు గమనించితిమి. నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని, మరి నీకు ఆశీర్వాదం కలుగును గాక అని సౌలు సమూయేలును అన్నాడు. సమూయేలు మాత్రం ఏమాత్రం ఉచ్చరించలేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞను అతడు మరి నెరవేర్చలేదు. అందుకని సమూయేలు నోట ఆ మాట రాలేదు. సౌలు మాత్రమే అన్నాడు, నేను దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చితిని అని. ఆ సంగతులన్నీ మనం గత వారంలో మనము నేర్చుకుంటుమి. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞ నెరవేరిస్తే నాకు వినపడుచున్న ఎడ్ల రంకెలు ఈ యొక్క మరి గొర్రెల అరుపులు ఏమిటి అని అడిగాడు. జనులు వాటిని తీసుకొని వచ్చారని చెప్పాడు. కాబట్టి నీ దేవుడిని యెహోవా ఆజ్ఞను నెరవేర్చను అన్నాడు సౌలు. కాబట్టి బలులు అర్పించట కంటే సమూయేలు అన్నాడు, బలుల కొరకు వాటిని ఉంచారు జనులు, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించట కొరకు అని అన్నాడు. ప్రతిసారి నీ దేవుడైన యెహోవా అని సౌలు అంటా వచ్చినాడు. కానీ తన దేవుడని తాను గుర్తించలేకపోతా ఉన్నాడు. తన దేవుడయ్యే తనను బెన్యామీను వంశములో గోత్రములో చివరి గోత్రములో నుండి గిబియా అనే స్థలం నుండి అతన్ని కోరుకున్నాడు. వాళ్ళది సొంత ఊరు గిబియా, సమూయేలుది రామా అనే పట్టణం. ఆ 2 ఊర్లు పక్కపక్కనే 2 ఊర్లు. అది ఇశ్రాయేలీయులు అమోరీల పట్టణాలు, 24 పట్టణాలు ఇశ్రాయేలీయులు బెన్యామీను జాతికి యెహోషువ ద్వారా, దేవుని ద్వారా అనుగ్రహించబడింది. దాదాపుగా 26 గ్రామాలు వాళ్ళవి. కాబట్టి బెన్యామీను జాతికి అంతరికి 26 గ్రామాలు యెహోషువ ద్వారా కానాను భూభాగం వచ్చిన తర్వాత అమోరీయుల ఈ పట్టణాలన్నింటినీ వారి చెడుతనాన్ని బట్టి దేవుడు వారిని వెళ్ళగొట్టి వీరికి అనుగ్రహించాడు. అందులో గిబియా అనే ఒక స్థలం ఉన్నది, అది ఒక ఊరు. అందులో ఇక్కడ కీసు కుమారులు వంశస్థులు అక్కడ నివసిస్తున్నారు. కాబట్టి బెన్యామీను గోత్రానికి చెందినవాడు సౌలు. ఆ పక్క ఊరిలోనే రామా అనే పట్టణం ఉన్నది, అది సమూయేలు ఉండే పట్టణం అన్నమాట. కాబట్టి పక్క ఊరిలో సమూయేలు, ఇటువైపు ఊరిలో గిబియాలో సౌలు. కాబట్టి ఒక పట్టణంలో రాజు, ఒక పట్టణంలో ప్రవక్త, దేవుడు ఆ విధంగా ఎన్నుకున్నాడు. కాబట్టి అందుకని గిబియాలో సౌలును సమూయేలు కలుసుకొని ఈ విధంగా చెప్పాడు. సౌలు అన్నాడు, బలులు అర్పించట కొరకు ఇవన్నీ తీసుకొని వచ్చారు జనులంటే. సమూయేలు అన్నాడు, ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు, ఆలోచించము, ఎన్నో వచనము, ఆజ్ఞలు గైకుంటా ప్రయోజనకరమని చెప్పాడు. అందుకని 22వ వచనంలో సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన, ఆలోచించము, బలులు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనుటయు
పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినుట వలన దేవుడు సంతోషిస్తాడు. ఇదినాలు అనేకులు మాట వినట్లేదు, అందుకని దేవుడు సంతోషించట్లేదు. దేవుని మాట వినడం ముఖ్యము, దేవుని ఆజ్ఞ అనుసరించడం ముఖ్యము. నీ బలులు అర్పణలు ఎవరికి పట్టింది? కాబట్టి బలులు అర్పణలు ఆయన కోరడు. అందుకని గత పాఠంలో కూడా జ్ఞాపకం చేశాను. దావీదు భక్తుడు కూడా అన్నాడు, నువ్వు బలిని కోరువాడవు కాదు కోరిన ఎడల నేను నీకు ఇష్టమైన బలిని అర్పించను. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని 51వ కీర్తనలో మనం గత పాఠంలో కూడా చదివాం. కాబట్టి బలులు ప్రాముఖ్యమైనవి కాదు, అర్పణలు ప్రాముఖ్యమైనవి కాదు, సమర్పణలు ప్రాముఖ్యమైన, ఈవులు ప్రాముఖ్యమైనవి కాదు. నీ హృదయం ప్రాముఖ్యమైనది. నువ్వు లోబడి విధేయత చూపి దేవుని యొక్క మాట అనుసరించటం, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడం ముఖ్యము అని సమూయేలు సౌలుకు చెప్పాడు. తిరుగుబాటు చేయుట సోద చెప్పుడుతో సమానం, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహంతో పూజించుటతో సమానమని మరి సమూయేలు దేవుని ద్వారా సౌలుకు తెలియజేశాడు. అప్పుడు సౌలు తనను తాను గ్రహించుకునేది ఏమిటంటే, ఇంకొక మాటను మనం గమనించవద్దాం. 24వ వచనం నుండి, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 24వ వచనం నుండి, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము. ఈ దినాల్లో జనులకు భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రజలకు భయపడి దేవుని యొక్క ఆజ్ఞను మీరుతున్నారు. దేవుని బిడ్డలారా, ప్రజలకు భయపడ్డాడే కానీ దేవునికి భయపడలే. ప్రజలపైన నాయకునిగా చేశాడు దేవుడు, నిన్ను ప్రజలపైన రాజుగా చేశాడు, కానీ దేవునికి భయపడలేదు. కానీ ప్రజలకు భయపడి దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లుగా మనం ఈ వచనంలో గమనించుతాం. అంటే దేవుని యొక్క ఆజ్ఞ కంటే మనుషుల ఆజ్ఞనే అంత ఖండితంగా పాటించేవాళ్ళు. మనుషుల యొక్క చట్టములే, మనుషుల యొక్క నియమ నిబంధనలే, మనుషుల యొక్క ఆచారాలే, మనుషుల యొక్క పద్ధతులే ఆ విధంగా ఆచరించేవాళ్ళు. జనులకు భయపడేవాడు దేవునికి భయపడలేదు. అందుకని ఇక్కడ రాసింది 24వ వచనంలో, జనులకు జడిసి అని. జనులకు జడిసి వారి మాట వినినందున. జనుల మాట వింటున్నాడు కానీ దేవుని మాట వినలేదు. నిన్ను రాజుగా చేసి నిన్ను ఆ స్థితిలోకి తీసుకొచ్చి నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడితే నువ్వు దేవుని మాట మర్చిపోయి జనుల మాట విని దేవుని మాట తిరస్కరించితే ఎలా? అందుకనే దేవుడు నిన్ను త్రోసివేయను ప్రియులరా. అందుకనే సౌలు జనులకు జడిసి ప్రజలకు భయపడి వారి మాట విన్నందున యెహోవా ఆజ్ఞను నీ మాటలు మీరి పాపము తెచ్చుకుంటున్నానని తను తాను గ్రహించుకున్నాడు. నేను వారి మాట విన్నాను, బహుశా వారు ఏమని చెప్పిండవచ్చును, అయ్యగారు చిక్కిపోయినటివి, వికారమైనటివి, అక్కరకు రానివి, అంగహీనమైనటివి, రోగం కలిగినటివి, అంగవైకల్యం కలిగినటివి వాటిన్నిటిని అర్పించుదాము, చంపి పారేస్తాము, మంచివి బలమైన వాటిని ఉంచుకుందామని చెప్పాడు. కాబట్టి ఆ మాటకు ఇతడు తల ఊపి వాటిని కూడా అనుమతించాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఆయనకు జ్ఞాపకం రాలేదు. అందుకనే ప్రజల మాటే చెవులో చొరబడ్డాయి, దేవుని మాట చెవులో చొరబడలేదు. అందుకని తాను గ్రహించిందంటే నీ మాటను దేవుని మాటను నేను మీరి పాపము తెచ్చుకుంటుని అన్నాడు. 25వ వచనం, కాబట్టి నీవు నా పాపమును పరిహరించి యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకో. నా పాపమును పరిహరించు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, పరిహరించేది దేవుడు, సమూయేలు కాదు. కానీ అతని పాపం కొరకు దేవుని సన్నిధిలో వేడుకున్నవాడు మాత్రమే. కాబట్టి మోసే కూడా ఒక మాట అన్నాడు, మీకు జ్ఞాపకం ఉంటుంది, ఒకసారి చదువుదాం. 32వ అధ్యాయం అనుకుంటాను, నిర్గమాకాండం. దేవా వారి పాపమును పరిహరించుము అని ప్రార్థన చేస్తాడు. 32వ అధ్యాయము నిర్గమాకాండము 32వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉంది. ఏమని రాసిందంటే చదువుదామా? ఎన్నో వచ్చినామంటే, వారి పాపమును క్షమించుము పరిహరించుము. ఎన్నో వచనము చదువుదాం. 32వ అధ్యాయంలో 30వ వచనం చదవమా? ఎన్నో వచనమా? చదవమా? అయ్యో నువ్వు వారి పాపమును, ఎన్నో వచనం అది? 32. అయ్యో నువ్వు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనిలా నీవు రాసిన ఈ గ్రంథంలో నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. వారి పాపముని పరిహరించుము.
దేవుని సన్నిధిలో నీకు పశ్చాత్తాపం కలగట్లేదు, కానీ పాపము చేసిన సంగతి నీకు అర్థమైంది. అర్థమైనప్పుడు పాపాన్ని ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడాలనేటువంటి గుణం నీకు రాలేదా? ఎంతసేపు ఉన్న ఇతరుల మీద నువ్వు నా పాపాన్ని పరిహరించు, నా పాపం కొరకు ప్రార్థన చేయి, నా పాపం కొరకు దేవుని వేడుకొనమనే స్వభావమే ఉన్నది. కానీ నీ జీవితంలో నీ పాపము నీకు యథార్థంగా తప్పు చేసినాను, పాపం చేసినానని నీకు భావప్రాప్తి కలిగినప్పుడు, ఆత్మగ్రహింపు వచ్చినప్పుడు నువ్వెందుకు యథార్థ హృదయంతో నువ్వు ఎదుట ఒప్పుకోలేదు దేవుని సన్నిధిలో? నా పాపాన్ని పరిహరించుము అని చెప్తున్నాడు. ఎవరు? సౌలు. ఎవరితో? సమూయేలుతో. అమాట చదువుదాం మరొకసారి. ఏం చెప్తున్నాడు? 25వ వచనం. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును, అయ్యా నేను నిజంగా పాపం చేశాను, నన్ను క్షమించండి. దేవుని సన్నిధిలో ఎందుకు ప్రార్థన చేయలేకపోయాడు? ఎందుకు క్షమాపణ కోరలేడు? కాబట్టి నా పాపం నువ్వు పరిహరించు అని చెప్తాడు. సమూయేలు పరిహరిస్తాడా? అతని పరిహారం కొరకే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు, అతని క్షమాపణ కొరకు ప్రార్థన చేసేవాడు. పరిహరించేది, క్షమించేది ప్రభువారే. కాబట్టి అందుకని అయితే నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకున్నాడు. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించిది గనక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించాడు అని చెప్పాడు. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను విసర్జించావు, ఇంకా నువ్వేం ఉరుకుతావు? కాబట్టి అందుకనే సమూయేలు అంటున్నాడు, నువ్వు యెహోవా ఆజ్ఞను విసర్జించిదివి, దేవుని ఆజ్ఞను తృణీకరించావు, నెరవేర్చలేదు. కనుక ఇశ్రాయేల్ మీద రాజుగా ఉండకుండా దేవుడే నిన్ను విసర్జించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడమే ముఖ్యము, చెప్పిన మాట వినడమే ముఖ్యము, విధేయత చూపడమే ముఖ్యము. అలా విధేయత చూకపోవటం బట్టి దేవుడు అతన్ని విసర్జించాడు. కాబట్టి దేవుడే నిన్ను విడిచిపెట్టినప్పుడు నేనేమి చేయగలను? దేవుడే నిన్ను విసర్జించాడు, నేనేమి చేయగలను? కాబట్టి నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను మీరినావు కనుకనే దేవుడిని విడిచిపెట్టాడు అని నాతో కూడా రమ్మని గిల్గాల్కు రమ్మని చెప్తున్నాడు. గిల్గాల్కి వారు దేవుని మందిరే ప్రత్యక్ష దగ్గరికి రమ్మని చెప్తా ఉంటే ఆయన అంటున్నాడు, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించావు గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించాడు. రాజుగా ఉండకుండా విసర్జించాడు. నీకున్న పదవిని, నీకున్న బాధ్యతను ఆయన తీసివేస్తున్నాడు. అందుకనే నేను నీతో కూడా రాను అని ఆయన చెప్తా ఉన్నాడు. తర్వాత చదవమా. వెళ్ళిపోవాలని అనగా తన ఇంటికి లేక తను తిరుగు ప్రయాణం వెళ్ళిపోవాలని సమూయేలు తిరగక సౌలు సమూయేలు యొక్క దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగెను. దేవుని బిడ్డలారా, ఎంత బలత్కారంగా చేస్తున్నాడు. సమూయేలు వెళ్ళిపోవాలని నేను నీతో కూడా రాను అని చెప్పాడు. ఆయన కూడా సౌలు ఏం చేశాడు? సమూయేలు యొక్క దుప్పటిని పట్టుకొని లాగుతేసరికి అది చినిగిపోయాడు. దేవుని బిడ్డలారా, నువ్వు చినిగిపోయినా పర్వాలేదు, నీతో పాటు రావాలి. ఎంత బలాత్కారము! కాబట్టి ప్రియులరా, నీకు ఇబ్బంది అయినా పర్వాలేదు, నువ్వు నాతో పాటు రావాలి. నువ్వు పాపం చేసినా పర్వాలేదు, నీతో పాటు రావాలి. నువ్వు యెహోవా ఆజ్ఞ విసర్జించినా పర్వాలేదు, నీతో పాటు రావాలి. నువ్వు తిరుగుబాటు చేసినా పర్వాలేదు, నీతో పాటు రావాలి. కాబట్టి దేవుడు నిన్ను విసర్జించినా పర్వాలేదు, నేను మాత్రం నీతో పాటు రావాలి. అది ఎంత ఇబ్బందికరంగా పెడుతున్నారు ఈ దినాల్లో. దేవుని బిడ్డలారా, దేవుని దాసులను, దేవుని ప్రజలను ఇట్లాంటి ఇబ్బందికరంగా ఆయన కూడా సమూయేలు మనసు మార్చుకొని ఆయనతో పాటు వెళ్ళాడు. చదువుదామా ఇంకొక మాట. అప్పుడు సమూయేలు అట్లనితో ఇట్లా నేను దేవుడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యములను నీ చేతులను లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించినాడు. ఆ రోజు అదే మాట చెప్పాడు, ఈరోజు కూడా అదే మాట చెప్తున్నాడు. అటువంటి ఆ రోజు గిల్గాల్లో దేవునికి బలర్పించేటప్పుడు కూడా నీకంతటి నువ్వే సమూయేలు రాకమునిపే సాహసించి బలులు అర్పించావు. ఆనాడే దేవుడు నిన్ను విసర్జించాడు. సరేనే మరొకసారి అవకాశం ఇస్తే ఇప్పుడు కూడా అవకాశం ఇచ్చినాడు. అమాలీకీలను వారు చేసిన పాపము నాకు జ్ఞాపకం ఉన్నది, వారిని తుడిచిపెట్టుమని మరొకసారి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞను మీరితివి. ఆ రోజు గిల్గాల్లో దేవుని యొక్క ఆజ్ఞను మీరావు. ఆ రోజు చెప్పాడు దేవుడు నీతో ఏమని? నీకంటే నీ పొరుగువాణ్ణి ఉత్తముడైన వాడిని రాజుగా ఏర్పాటు చేస్తున్నాడని 11వ అధ్యాయంలో.
ఆ రోజు నీ అంతటి నువ్వే సాహసించి గిల్గాల్లో దేవునికి బలర్పించితివి యాజకుడు రాకమునిపే. అప్పుడు కూడా దేవుడు నిన్ను హెచ్చరించాడు. అప్పటికైనా నీ మనసు మారలేదు, నీలో మార్పు రాలేదు, నీలో విధేయత రాలేదు, నీలో తగ్గింపు రాలేదు, నీలో గుణం మారలేదు, నీ ఆలోచన విధానం మారలేదు, నీ స్వయం అనుభవం, నీ స్వయంతో నువ్వు ఉంటున్నావు. నీవు ఇంకా యెహోవా ఆజ్ఞను మీరుతున్నావు, తిరస్కరిస్తున్నావు, దేవుని మాటకు లోబడలేదు. ఎక్కడో పడిన నిన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు. అయితే దేవుని యొక్క ఆజ్ఞను మరొకసారి వింటావేమని దేవుడు మరొకసారి అవకాశం ఇచ్చాను. అయినా కూడా నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించితివి. గిల్గాల్లో ఉన్నప్పుడు నీకు ఒకసారి చెప్పాను, అప్పుడు కూడా నువ్వు వినలేదు. అప్పుడు కూడా నీ రాజ్యము యెహోవా సదాకాలం ఉండవాలని స్థిరపరిచి ఉండిను. 18వ వచనం ఓ మాట చదువుదాము. 18వ అధ్యాయము 18వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు దేవుడు తలంచి ఉండును. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొనినాడు. నీకు ఆజ్ఞాపించిందని నువ్వు గైకొనకపోతే కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా, కాబట్టి తన చిత్తానుసారమైన మనసు గలవాన్ని ఒకరిని కనుగొన్నాడు. నువ్వు ఆయన చిత్తం నెరవేర్చలేదు, ఆయన సంతోషపరచలేదు. నువ్వు అనుకున్నావు బలు అర్పించడం వలన, పొట్టెళ్ళ క్రొవ్వు అర్పించడం వలన యెహోవా సంతోషిస్తాడు అనుకున్నావు. కాదు సుమా, మాట వినుట శ్రేష్టము. మాట వినుట వలనే, విధేయత చూపడం వలనే, ఆజ్ఞ గైకొనటం వలనే, ఆజ్ఞ అనుసరించడం వలనే ఆయన సంతోషిస్తాడు. కాబట్టి ఆ రోజు గిల్గాలో చెప్పాను, ఈరోజు గిబియాలో, ఈరోజు కూడా గిల్గాలో అదే స్థలంలోనే నీకు చెప్తున్నాను. ఆ రోజు చెప్పాడు, ఈరోజు కూడా అదే గిల్గాలోనే ఆ యొక్కటువంటి సమూయేలు సౌలుతో చెప్తా ఉన్నాడు. కాబట్టి మొదటిసారి నీ జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞ కఠినముగా బయలుదేరినప్పుడు, నీ యొద్ద నుండి రాజ్యం తీసివేయబడుతుంది అన్నప్పుడు, నీ పొరుగువానికి ఇవ్వబడుతుంది అన్నప్పుడు ఎందుకు నీ జీవితం మలుచుకోలేదు? కాబట్టి నీ ఉద్యోగం నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది, నీ పదవి నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది, నీ యొక్కటువంటి స్థితిని నీ యొద్ద నుండి తీసివేయబడి నీ పొరుగువానికి లేక నీకంటే తన చిత్తానుసారమైన మనసు గలవానికి దేవుడు ఇవ్వబోతున్నాడు అన్నప్పుడు నీ యొక్కటువంటి ఆదాయం మరొకరికి వెళ్తుంది, నీ కిరీటం మరొకరికి వెళ్తుంది, నీ అధికారం మరొకరికి వెళ్తుంది, నీ సింహాసనం మరొకరికి వెళ్తుంది అన్నప్పుడు ఎందుకు నీ జీవితం మనసు మార్చుకోలేదు? ఎందుకు క్రియలు దిద్దుకోలేదు? ఎందుకు విధేయత చూపలేదు? ఎందుకు పశ్చాత్తాపడలేదు? ఎందుకు ఆత్మగ్రహింపు రాలేకపోయావు? కాబట్టి ఇంకా పాపము చేయుచునే ఉన్నావు. పాపము చేసినని తెలిసి కూడా పశ్చాత్తాపం పడని సౌలుగా ఉంటా ఉన్నాడు. అయినా కూడా నాతో పాటు రమ్ము, నేను యెహోవాకు మొక్కుతానని గిల్గాల్లో దేవుని మందిరం ఉన్నది, అక్కడ ప్రత్యక్ష గుడారం ఉన్నది. సిలోహుకు వచ్చు వరకు కూడా ఇశ్రాయేలీలు గిల్గాల్లోనే దేవుని ఆరాధించారు, అక్కడ సున్నతి చేశారు. అదే గిల్గాల్లో యోర్దాన్ నదిలో మరి 12 రాళ్ళు పాతి పెట్టారు. మళ్ళీ అక్కడి నుండి ఏ స్థలంలో అయితే వాళ్ళు యోర్దాన్ నది దాటారో ఆ స్థలంలో 12 రాళ్ళు పాతి పెట్టారు. అక్కడ నుండి తీసుకొని వచ్చి బయటకు వచ్చిన తర్వాత గిల్గాల్ అనే స్థలంలో అక్కడ ఆ 12 రాళ్ళను పాతి పెట్టారు, గోత్రానికి ఒకటి చొప్పున. ఆ 12 రాళ్ళ మీద దేవుని యొక్క వాక్యము చట్టములని రాయించాడు. దేవుని బిడ్డలారా, ఇంకో చోట రాసి సున్నం పూయించి అనే మాట రాసి ఉంది. కాబట్టి అందుకనే ఏదేమైనా ఆ గిల్గాల్లోనే వాళ్ళు ప్రత్యక్ష గుడారం వేసుకొని అనేక రోజులు ఉండి అక్కడ నుండి చుట్టుపక్కల కానాను భూభాగాన్ని జనులను జయిస్తూ వచ్చారు. వాళ్ళు సిలోహుకు వచ్చే వరకు, అనగా కానానుకు పూర్తిగా వచ్చేంత వరకు కూడా ప్రత్యక్ష గుడారం అక్కడే ఉండింది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంగతులన్నీ కూడా యెహోషువ గ్రంథంలో రాసి ఉన్నది. కాబట్టి అందుకనే మొదటిసారి నువ్వు అవిధేయత చూపావు, ఇప్పుడు ఎందుకు విధేయత చూపలేకపోయావని దేవుడు సమూయేలు ద్వారా సౌలును హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత చదువుదామా. అప్పుడు నీకంటే ఉత్తముడు నీ చేతిలో నుండి లాగివేసి, సమూయేలు చెప్తున్నాడు, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యం నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించినాడు. పేరు చెప్పలేదు, పేరు చెప్తే ఆడ చంపుతాడండి. పోయి హేరోదులాగా నేనే రాజునై ఉండగా మళ్ళీ ఇంకొకటి రాజు ఇవ్వడని తూర్పు దేశపు జ్ఞానులు పోయారు కదా, ఎక్కడికి? నేరుగా హేరోదు దగ్గరికి పోయి తూర్పు దేశపు జ్ఞానులు పోయి ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్నాడు. అరే యూదుల రాజు, నేనే రాజునై ఉండగా ఇంకొక రాజు పుట్టాడా అని చెప్పేసి సంవత్సరంలో పిల్లలందరినీ ఏం చేశాడు? చంపించి వేసేసాడు. అలాగ పేరు చెప్పలేదు, అప్పుడు పేరు చెప్పలేదు, ఇప్పుడు కూడా పేరు చెప్పలేదు. ఎవరు? సమూయేలు. ఎవరికి?
సౌలుకు. కాబట్టి నీకంటే ఉత్తముడు, నువ్వు ఉత్తముడు కాదని అర్థం. నీకంటే దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు, నువ్వు నీ స్వచిత్తానుసారమైన మనసు గలవాడని అర్థం. 13వ అధ్యాయంలో ఏం చెప్పాడు? యెహోవా తన చిత్తానుసారమైన మనసు గలవాడిని ఒకనిని కనుగొని. అంటే నువ్వు స్వచిత్తానుసారంగా నడుచుకొని వచ్చినావు, నువ్వు దేవుని చిత్తానుసారమైన నడుచుకోవడం లేదని చెప్పాడు. ఇక్కడేం చెప్పాడు? నీకంటే ఉత్తముడు. అంటే నువ్వు ఉత్తముడవు కావు, నీకంటే ఉత్తముడు దేవుడు కోరుకున్నాడు, వానికి ఇవ్వబోతున్నాడు, నీ చేతిలో నుండి లాగి ఇవ్వబోతున్నాడు. మరి తప్పదు, మరి ఏం చేయాలా? నువ్వు ఆయన చిత్తం నెరవేరుస్తావేమో అనుకున్నాడు, ఆయన చిత్తం చేయలేకపోయావు. నువ్వు ఉత్తముడు అనుకొని నీకు అప్పగించాడు, నువ్వు ఉత్తముడు కాలేకపోయావు. అందుకని ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చింది దేవుని యొక్క రాజ్యం. దేవుని బిడ్డ, ఆయన ఎవరిని పడగోరునో వాళ్ళని పడద్రోయునో, ఎవరు నిలబెట్టినో వారు నిలబెట్టినో, రాజ్యములన్నీ దేవుని యొక్క అధికారంలో ఉన్నవి. అది నెబుకద్నెజరు గుర్తించాడు. ఆ సంగతి చదువుదామా? నెబుకద్నెజరు దానియేలు గ్రంథంలో ఒక మాట చెప్పాడు. లేక బెల్షస్సరుతో దానియేలు ఒక మాట అంటాడు. బెల్షస్సరుతో దానియేలు ఒక మాట అంటాడు. లేక నెబుకద్నెజరు కూడా ఒక మాట అన్నాడు. ఆ మాట చదువుదామా? నెబుకద్నెజరు బాగుపడిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ప్రియులరా, ఎంత మంచి మాట అన్నాడు. దానియేలు గ్రంథంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒక మంచి మాట, రాజ్యములు దేవుని అధికారంలో ఉన్నవి అని చెప్తా వచ్చినాడు ఒక మాట. కాబట్టి ప్రియులరా, ఎంత మంచి మాట అన్నాడు. నెబుకద్నెజరు ఒక మాట అన్నాడు, గుర్తుందా? ఎవరికైనా చెప్తాను. ఎంత మంచి మాట అన్నాడు ప్రియులరా. 36వ వచనం చదవండి. 4వ అధ్యాయం 36వ వచనం. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చును, రాజ్య సంబంధమగు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నా కలిగిను, నా మంత్రులను, నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చురి. నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత ఇలాగ నెబుకద్నెజరు, నేను పరలోకపు రాజు యొక్క కార్యములని సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు, ఆయన స్తుతించు కొనియాడుచు ఘనపరచుచు వచ్చింది తిని. కాబట్టి అందుకని ఇంకొక మాట రాసి ఉంది. బెల్షస్సరుతో ఒక మాట చెప్తాడు దానియేలు. ఏమంటే, దేవుడు రాజ్యమును ఘనతను ఇచ్చేవాడు అని చెప్తూ వచ్చాడు. చదువు 21వ వచనం అనుకుంటాను, లేక ఎన్నో వచనం అంటే 18వ వచనం. 18వ వచనంలో 5వ అధ్యాయము 18వ వచనం. 5వ అధ్యాయము 18వ వచనంలో, చిత్తగించుము, మహోన్నతుడు దేవుడు మహాదశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరుకు ఇచ్చను. కాబట్టి దేవుని ద్వారా అనుగ్రహించబడేది రాజ్యము. అందుకని దేవుడు ఎవరికి ఇవ్వగలనో వాళ్ళకి ఇవ్వగలుగుతాడు, ఎవరిని త్రోసివేయగలనో వాళ్ళని త్రోసివేయగలుగుతాడు, ఎవరిని స్థిరపరచగలనో వారిని స్థిరపరచగలరు. అది దేవుని ద్వారా అనుగ్రహించబడుతుంది. అదే సమూయేలు సౌలుతో అదే మాట చెప్తున్నాడు. నీ రాజ్యం నీ చేతులను లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించినాడు. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమానుడు, పశ్చాత్తాపరుడు. దేవుడు ఒకసారి పలుకుతాడు, 2 సార్లు పలుకుతాడయా. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనంలో మనము ఆ మాటను గమనించి చదువుతున్నాం. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు. కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. నరుల మీద వారికి ఆధారం లేదు. దేవుడు వాళ్ళ ఆధారము దేవుని మీద ఉన్నది. కాబట్టి అలాంటి ఆధారపడినారు వాళ్ళు నరుని మీద కాదు. కానీ ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, మానవుడు కాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన అబద్ధమానుడు, పశ్చాత్తాపడు. ఆయన అబద్ధమానుడు, పశ్చాత్తాపం అంటే చెప్పి చేయకుండా ఉండేవాడు కాదు. ఆయన చెప్పి తూచా తప్పకుండా నెరవేరుస్తాడని సమూయేలు సౌలుతో చెప్తా ఉన్నాడు. తర్వాత చదవమా 30వ వచనం. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటనో ఇశ్రాయేళ్ల ఎదుట నన్ను ఘనపరిచి యెహోవాకు మొక్కుటకు నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొని నందునా. దేవుని బిడ్డ, నువ్వు తప్పు చేసినా, నువ్వు పాపం చేసినా, నువ్వు ఎట్టివాడవైనా నీ ప్రజల మధ్య నీకు ఘనత కావాలి.
ఎట్లా ఉందో చూడండి విచిత్రము. దేవుడు విసర్జించిన వానికి మళ్ళీ ఘనత, దేవుడు త్రోసిపోసిన వానికి ఘనత, దేవుని మాట వినని వానికి ఘనత. ప్రజల ఎదుట నిన్ను ఘనపరచాలంట. నాతో కూడి రమ్ము. ఎట్లా పిలుస్తున్నాడు చూడండి. ఈనాడు దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం చేసే తెలియదు, దేవుని మాట వినే తెలియదు, దేవునికి లోబడే తెలియదు, దేవుని ఆజ్ఞ అనుసరించే తెలియదు, దేవుని ప్రేమించే తెలియదు, దేవుని హత్తుకునే తెలియదు, దేవుని సంతోషపరిచే విధానం తెలియదు, దైవ చిత్తానుసరమైన మనసు కనుగొనే హృదయం వారికి ఉండదు. కానీ స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ చేసుకుంటూ పోతూ ఉంటారు. అట్టి వారిని మళ్ళా దేవుని దాసులు వచ్చి వారిని గణపరచాలా, దేవుని దాసులు వచ్చి వారిని పొగడాలా, దేవుని దాసులు వారిని మెప్పించాలా. ఎవరి మధ్య అంటే తన జనుల మధ్య, వారి ప్రజల మధ్య గౌరవం కావాలి. దేవుని దృష్టిలో పాపం చేసి దేవుడే నిన్ను త్రోసిపేస్తుంటే ప్రజల అధికారం కావాలి, ప్రజల ఘనత కావాలి, ప్రజల మెప్పు కావాలి. అందుకని బైబిల్ ఒక మాట రాసింది సమూయేలు 2వ అధ్యాయంలో, నన్ను గణపరచువాని నేను గణపరుస్తానని చెప్పాడు. కాబట్టి దేవుడు గణపరచకపోతే నీకు మనుషుల ఘనత ఏమిటి? అందుకని ప్రియులరా, మనుషుల్లో ఘనమైనది దేవుని దృష్టిలో నీచమైనదని ఒక మాట రాసి ఉంది. ఇదే సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఎంత మంచి మాట రాసిందో. అందుకనే ఏలి ఇంటి వారిని గురించి ఒక మాట చెప్తాడు. ఎన్నో వచనం 30వ వచనంలో చివరిలో, 30వ వచనం చివరిలో, కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచు, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు అని చెప్తూ వచ్చాడు. కాబట్టి సౌలు దేవుని గణపరచలేదు. కాబట్టి నీవు దేవుని గణపరచకపోయినా నీకేమో ప్రజలలో ఘనత కావాలి. అందుకని ప్రజల్లో నిన్ను గణపరచడం కొరకు మళ్ళీ నీతో పాటు దేవుని దాసులు, యాజకులు రావాలి నీ దగ్గరికి. ఎట్లా ఉందో చూడండి. దేవుడు నిన్ను గణపరచాలి, ప్రజలు కాదు నిన్ను గణపరచవలసింది. కాబట్టి నువ్వు దేవుని మాట వింటే, నువ్వు దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుని బిడ్డలారా, అదే ఆయన కోరుతున్నాడు. అందుకు సౌలు అంటున్నాడు, నేను పాపం చేసి తిని 30వ వచనంలో, అయినను నేను పాపం చేసినా కూడా అయినను నా జనుల పెద్దల ఎదుటనో ఇశ్రాయేలు ఎదుటనో నన్ను గణపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని, పాపం చేసిన వారిని, అవిధేయత చూపిన వారిని, దేవుడు తిరస్కరించిన వారిని, తృణీకరించిన వారిని, త్రోసివేసిన వారిని, ఆయన సంతోషపరచలేని వాడిని, తిరుగుబాటు చేసిన వాడిని, మూర్ఖతను అగపరిచే వాడిని గణపరచాల ప్రజల ఎదుట. అది సౌలు కోరుతున్నాడన్నమాట. సౌల్లో అంతరంగంలో సంపూర్ణమైనటువంటి ఆత్మకార్యం జరగట్లేదు. నిన్ను త్రోసివేసినాడు అన్నప్పుడు కూడా పశ్చాత్తాపం రాలేదు. నిన్ను త్రోసివేసినాడు, నీ చేతిలో నీకు రాజ్యాన్ని తీసివేశాడు, నీకంటే ఉత్తమునికి ఇచ్చుచున్నాడు అన్నప్పుడు కూడా అతనికి మార్పు అనేది రాలేదు. ఇంకా అయ్యా నేనేం చేశాను, పశ్చాత్తాపడాలి. నేలను బోర్లపడి సాగిలపడి పశ్చాత్తాపడాలి. కానీ ఇతరులు చూస్తే ఏమనుకుంటారు, నేను రాజును కదా, ఇట్లా పడితే ఎట్లా, పోతు పోనీలే రాజ్యం. కాబట్టి ప్రియులరా, కాబట్టి మనుషులేకటువంటి ఘనతను కోరేవాడు దేవుని ఘనతను పోగొట్టుకున్నాడు. తర్వాత చదువుదామా. సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మొక్కిన తర్వాత గిల్గాలులో యెహోవాకు మొక్కిన తర్వాత చదవమా. సమూయేలు అమాలేకీల రాజును అగగును నా దగ్గరకు తీసుకొని రండని చెప్పాడు. అగాగు అన్నాడు, సంతోషముగా ఆయన అన్నాడు. అగాగు వచ్చి నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పినప్పుడు సంతోషముగా అతని దగ్గరికి వచ్చినప్పుడు మరణశ్రమ నాకు గడిచిపోయేనే అని, అంటే సమూయేలు నన్ను కాపాడుతాడు, బతికిస్తాడు, ఎంత ప్రేమ గలవాడు కదా, దీర్ఘదర్శి కదా, దైవజనుడు కదా, నన్ను కాపాడుతాడు అని అనుకున్నాడు అగాగు. కాబట్టి ఎట్లాగా అమాలేకీల రాజు అయిన అగాగు, గతంలో నీవు ఎంతోమందిని, నీ కత్తి అనేకులను చంపింది, నీ కత్తి చేత అనేకులకు రక్తపాతం చేశావు. కాబట్టి నీ కత్తి చేతనే నువ్వు నశించుతావు. ఎలాగ నీకు మరణశ్రమ గడిచిపోతుంది? కాబట్టి ఆయన అనుకున్నాడు, నాకు మరణశ్రమ గడిచిపోయేనే అని అనుకున్నాడు. అప్పుడు సమూయేలు దేవుని సన్నిధిలో నీ కత్తి సంతు లేకుండా ఈ స్త్రీలకు చేసింది అనే సంగతిని జ్ఞాపకం చేశాడు. చదువుమా. సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలో సంతు లేకపోనని అతను చెప్పి గిల్గాల్లో యెహోవా సన్నిధిని తుత్తినీలుగా అగాగును చంపివేశాడు. కాబట్టి ప్రియులరా, బైబిల్లో ఒక మాట రాస్తుంది, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశింతుడు అని ఒక మాట రాసింది. మత్తయి సువార్త అనుకుంటాను, అంత మంచి మాట రాస్తుంది. కాబట్టి నువ్వు ఇతరుల మీద అలాంటి దాడి చేస్తావు, దేవుడు కూడా అదే శిక్ష గుండా నేను తీసుకుని వెళ్ళాడు. కాబట్టి ఇతరులను
అలాంటి స్థితికి తీసుకుని వెళ్ళావు. ఇతరులను ఆ విధంగా సంతు లేకుండా చేసావు. 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం. యేసు నీ కత్తి ఒరలో తిరుగు పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు అని చెప్తా వచ్చాడు. దేవుని బిడ్డలారా, అందుకనే నువ్వు కత్తి పట్టుకొని కత్తి చేత నీ యొక్క జీవన విధానం జరిగింది. కత్తి చేత నువ్వు సమకూర్చుకున్నావు, కత్తి చేతనే సంపాదించుకున్నావు, కత్తి చేతనే అనేకులను నిర్దోషులు లేక అనేకులు రాజ్యాలు వ్యాప్తి చేసుకున్నావు. నీ కత్తి అనేకులకు సంతు లేకుండా చేసింది కనుకనే ఇప్పుడు నీ తల్లికిని ఆ విధంగానే జరుగునని దేవుడు తీర్పు తీర్చాడు. సమూయేలు దేవుని సన్నిధిలో అతన్ని దేవుని తీర్పుగా అప్పగించాడు. తర్వాత చదువుదామా. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను, సౌలును గిబియాలోనే తన ఇంటికి వెళ్ళిపోయాను. ప్రియులరా, సమూయేలు రామాకు వెళ్ళిపోయాడు. రామాలోనే తన ఇల్లు ఉన్నది కనుక అక్కడికి వెళ్ళిపోయాడు. సమూయేలు రామాలోనే తన ఇల్లు ఉన్నది, సొంత ఇల్లు అదే కనుక అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. ఆ తర్వాత సౌలు కూడా గిబియా అనే ఊరు వాళ్ళది, ఆ ఊరికి వెళ్ళిపోయాడు సౌలు కూడా. కాబట్టి అందుకనే ప్రియులరా, ఈ గిల్గాల్ అనే స్థలం నుండి ప్రత్యక్ష గుడారం దగ్గర నుండి ఈ సంగతులన్నీ చెప్పిన తర్వాత వాస్తవంగా నా రాజ్యం నా యుద్ధం తీసివేయబడుతుంది అన్నప్పుడు సౌలు ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పశ్చాత్తాపడవలసింది. కానీ మనుషులను ఘనత కోరేవాడు, మనుషుల అధికారం కోరేవాడు, మనుషుల్లో కనబడాలనుకున్నవాడు దేవుని సింహాసనం మీద కనబడకుండా అతను తొలగించి వేసేశాడు. దేవుని బిడ్డ, అతనిలో కొంచెం కూడా పాపము చేసిందని అంటున్నాడు కానీ పశ్చాత్తాపడి నా కొరకు వేడుకొనుము పరిహరించమని చెప్తున్నాడు కానీ తను పశ్చాత్తాపడలేకపోయాడు. ప్రియులారా, అందుకనే మరి సౌలు తన గిబియాకి వెళ్ళిపోయాడు, సమూయేలేమో రామాకి వెళ్ళిపోయాడు. తర్వాత 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నిటినో సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపడెను. కాబట్టి దేవుడు ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. తను తానే ఎంత పని అయిపోయిందని చెప్పేసి దేవుడు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నాడు, మనసులో బాధపడుతూ ఉన్నాడు. కానీ సమూయేలేమో దేవుని సన్నిధిలో ఎంతో దుఃఖాక్రాంతుడై ఇట్లా అయిపోయిన రాజ్యం అని ఎంతో దుఃఖాక్రాంతుడై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి అందుకనే ఈ 11వ వచనంలో కూడా రాసి ఉంది. 10వ వచనం 11వ వచనంలో కూడా పై భాగంలో యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయిన గనుక అతని రాజుగా నిర్ణయించేందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. కాబట్టి సౌలును రాజుగా నిర్ణయించేందుకు దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా చేశాను? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంతోషపరచలేకపోతే మనల్ని బట్టి దేవుడు ఎంతో పశ్చాత్తాపడి దుఃఖపడేవాడుగా ఉంటాడు అన్నమాట. సమూయేలు కూడా అతని కొరకు ఎంతో మొరపెట్టి దుఃఖపడేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఎంతో బాధపడుతున్నాడు. ఇతరుల కంటే అందరికంటే ఎత్తుగలవాడు, చాలా చక్కగా ఉన్నవాడు, మరి దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు అనుకున్నాడు, ఆయన సంతోషపరుస్తాడు అనుకున్నాడు. 2 సార్లు అవకాశం ఇచ్చాడు, అప్పుడు కూడా ఆయనలో మార్పు రాలేకపోయింది. దేవుని బిడ్డ, మన జీవితంలో అనేక సార్లు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అయితే మన ఎదురు నుండి తీసివేయబడక మునుపు మన అధికారమైన, పదవైనా, పరిచర్యైనా, సంఘంలో సేవా జీవితమైన, యాజకత్వమైన దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని నెరవేర్చువారంగా, ఆయన మనసును సంతోషపరచువారంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు సదాకాలం స్థిరపరచుటకు దేవుడు మన ఎడల తలంపు కలిగి ఉంటాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞకు మనం అవిధేయులు అవుతామో, తిరుగుబాటు చేస్తామో, అవమానపరుస్తామో, దేవుని చిత్తాన్ని సారంగా నడుచుకోలేక ప్రవర్తించలేకపోతామో, ఆయనకు మనసుకు సంతోషకరంగా మనం బ్రతకలేకపోతామో అప్పుడే మన ఎదురు నుండి తీసివేయబడతాయి. దేవుని ఆలోచనలు మార్పులేకి వస్తాయి, దేవుని తలంపులు మార్పులేకి వస్తాయి. దేవుడు ఎన్నో రకాలుగా ఏదో చేయాలని ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు. అవన్నీ కూడా మరి తీసివేసి తాను పశ్చాత్తాపడేవాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డ, భూమి మీద ఎంతకాలం ఉంటాం మనము? ఉన్నంతకాలం ఆయన సంతోషపరచువారంగా ఉందాం.
మనుషులను సంతోషపరిస్తే దేవుని సంతోషపరచలేము. మనుషుల ఇష్టాన్ని నెరవేరిస్తే దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేము. మనుషుల ఆజ్ఞలు గైకొంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనలేము. మనుషులకు భయపడితే దేవునికి భయపడలేము. మనుషులను గౌరవిస్తే దేవుని గౌరవించలేము. మనుషులకు లోబడితే దేవునికి లోబడలేము. కాబట్టి ఈ విధంగా మనుషులను ఎక్కువ గణపరిచాడు, దేవుని గణపరచలేకపోయాడు, దేవుని సంతోషపరచలేకపోయాడు, ఆయన ఇష్టమైన దాన్ని చేయలేకపోయాడు సౌలు. చేతులారా మరి దేవుడు 2 సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ రాజ్యాన్ని, సింహాసనాన్ని, అధికారాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డ, మన జీవితంలో మన మనసుకు మనకు నచ్చినట్లు కాకుండా దేవునికి నచ్చినట్లుగా బ్రతుకుదాం. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాము, ఆయన సంతోషపరుస్తాము. అప్పుడు ప్రభువారు మనల్ని కూడా గణపరుస్తాడు, మనల్ని కూడా సంతోషపరుస్తాడు. అందుకని నా సంతోషము పరిపూర్ణమైనది అని చెప్తూ వచ్చాడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడునని రాసి ఉంది. కాబట్టి సౌలు అవిధేయత చూపినట్లు సౌలుకు హెచ్చరిక చేసినా కూడా అవిధేయత చూపుతూ, తిరుగుబాటు చేస్తూ, మూర్ఖతను అగుపరుస్తూ చేతులారా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఆలోచనను మన స్వతంత్రమైన చేతుల ద్వారా మనము పోగొట్టుకుంటాం. అలా పోగొట్టుకోకుండా మనం సరిచేయబడిన వారమై, ఒప్పింపబడిన వారమై, దిద్దబడిన వారమై, కడగబడిన వారమై, క్షమాపణ కోరిన వారమై, తగ్గించుకున్న వారమై, విధేయత చూపించబడిన వారమై తిరిగి సమకూర్చబడినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తాం. మోకరించండి. విమల తండ్రి, పరలోకపు దేవా, నీకు ఎంతో వందనాలు, కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాం. చేరవచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. తిరిగి సౌలు జీవితంలో అనేక సంగతులు మేము జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంది. కాబట్టి అప్పటికైనా తన మనసులోకి మార్పులోకి రాలేదు. పాపం చేస్తేనే గ్రహింపు వచ్చింది, కానీ యథార్థ హృదయంతో ఒప్పుకోలేకపోయాడు, పశ్చాత్తాపడలేకపోయాడు. ఇజ్రాయేల్కి ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపడు అని రాసి ఉంది. కాబట్టి ఆయన మనసు మార్చుకోడు, చెప్పినాడు నీకంటే ఉత్తముడైన వాడిని ఏర్పరచుకున్నాడని చెప్పాడు. అనేకసార్లు మా జీవితంలో మేము దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందకపోవడానికి కారణము మా అవిధేయత, మా తిరుగుబాటు, మా మూర్ఖత్వం అగుపరచడం వల్లనే మీ ఉద్దేశాలు నెరవేర్చలేకపోతున్నాము, మిమ్మల్ని సంతోషపరచలేకపోతున్నాం, మీ ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నాం. దేవా, మమ్మల్ని క్షమించి మన్నించండి, మీ రక్తంతో కడగండి. సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండును, అయితే నీ రాజ్యం నిలవదని చెప్పావు. ప్రభా, మీరు ఎన్నో విధాలుగా చేయాలని మీరు ఎన్నో తలంపులు కలిగి, ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు. అయితే మిమ్మల్ని సంతోషపరచలేక, మీ ఆజ్ఞలు నెరవేర్చలేక, మీ ఉద్దేశాలు చేయలేకపోతున్నాం. అందుకొరకే మేము దుస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించి ఇక మీదటైనా మా జీవితాల్లో మీ ఉద్దేశాలు, మీ చిత్తం మిమ్మల్ని సంతోషపరిచి, మీ మనసును ఉల్లసింపజేసి సంతోషపరిచే వారంగా ఉండగలుగుటకు సహాయం చేయండి. దయగల దేవుడుగా సరైన మార్గంలో నడిపి సౌలు పోగొట్టుకున్నట్లుగా మేము పోగొట్టుకోకుండా కాపాడండి. ఆదాయమును, అధికారాన్ని, కిరీటాన్ని, సింహాసనాన్ని, రాజ్యాన్ని పోగొట్టుకున్నట్లుగా మేము మా జీవితంలో మాకు ఇచ్చిన దాన్ని మేమేది కోల్పోకుండా కాపాడు. అవిధేయులమై, మూర్ఖులమై, తిరుగుబాటు చేసేవారమై, అజ్ఞానులమై, మా భక్తిహీనత, బుద్ధిహీనత వలన, మా పొరపాటు వలన మేము మీ అధికారాన్ని మేము కోల్పోకుండా కాపాడండి. దేవా, మీ ఆశీర్వాదాన్ని కోల్పోకుండా కాపాడండి. మమ్మల్ని క్షమించి నీ మార్గంలో నడిపించి సహాయం చేయమని చేరవచ్చిన బిడ్డలను దీవించండి. ప్రతి కుటుంబాన్ని కాపాడండి. ఈ వారంతా పరిచయం దీవెనకరంగా చేయండి. నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలమ్మా.